హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ ఇరు జట్లకు మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. సో ఈ మ్యాచ్ అనేది చాలా కీలకమైన మ్యాచ్ అనమాట. అంత ఆషామాషా మ్యాచ్ కాదు. ఎందుకంటే ఈ మ్యాచ్ ఒకళ్ళకి టేబుల్ టాప్కి వెళ్ళడానికి సహకరించింది. అండ్ ఈ మ్యాచ్ ఒకళ్ళు ఇంటికి వెళ్తారా లేదా అన్నది, అంటే ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయా లేవని నిరూపించుకునే మ్యాచ్ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే గుజరాత్ టైటన్స్ కన్నా సన్ రైజర్స్ హైదరాబాద్కి ఈ మ్యాచ్ అనేది ఎంతో కీలకమైన మ్యాచ్. అండ్ ఇంకా మనం మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, సో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్కి వచ్చేసేటప్పటికి ఇరు జట్ల బలబలాలు చూసుకుంటే ఒక మెట్లో గుజరాత్ టైటన్సే ముందంజలో ఉంది. ఎందుకనంటే సన్ రైజర్స్ హైదరాబాద్ అనేది బౌలింగ్లో లోపం ఉంది. సో బౌలింగ్ అనేది అంత బాలేదు. అండ్ బ్యాటింగ్ పరంగా వస్తే అదిరిపోయే టాప్ ఆర్డర్ ఉన్నా కానీ ఒక్కసారి టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే ఇంక చేతులు ఎత్తేయటమే, ఇంక చేయగలిగింది ఏదీ లేదు. అండ్ గుజరాత్కి వచ్చేసేటప్పటికి శుభ్మన్ గిల్ కన్సిస్టెంటీ ఏదైతే ఉందో అది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ అదే విధంగా రషీద్ ఖాన్ అండ్ సాయి సుదర్శన్ వీళ్ళందరూ కూడా ఒక గుజరాత్ టైటన్స్ అనేది చూడముచ్చటగా ఉంది. అండ్ బెట్ వేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈరోజు కంప్లీట్గా గుజరాత్ టైటన్స్ మీద అయితే బెట్ వేసుకోండి. ఇది నా పాయింట్ అనమాట. అండ్ పిచ్ కండిషన్స్కి వచ్చేసేటప్పటికి, సో కంప్లీట్గా పిచ్ కండిషన్స్ వచ్చేసేటప్పటికి అహ్మదాబాద్ స్టేడియంలో ఫస్ట్ ఫేసర్లకు అనుకూలంగా ఇచ్చింది అనమాట. ఎవరు టాస్ గెలిచినా కానీ ఖచ్చితంగా ముందు బౌలింగ్ తీసుకోవటం బెస్ట్ అనమాట. సో చూస్ టు బౌల్ ఫస్ట్ అండ్ బికాస్ సో ఫేసర్లకి బాగా అనుకూలించింది. అండ్ కాస్త బౌలింగ్ గడిచే కొద్దీ సో ఇది కాస్త బ్యాటింగ్ పిచ్ అయిపోయింది అనమాట. అప్పుడు చేస్ చేయడానికి అనుకూలంగా ఉండిద్ది. సో 180+ స్కోర్ అనేది మస్ట్ నీడెడ్ అనమాట. ఈ గ్రౌండ్లో గెలవాలంటే ఖచ్చితంగా 180+ స్కోర్ అయితే కావాలి ఇరు జట్లకి. సో 180 కన్నా తక్కువ చేస్తే ఖచ్చితంగా ఓడిపోతారు. అండ్ అదేవిధంగా గుజరాత్ టైటన్స్ గురించి చెప్పుకోవాలంటే, సో రషీద్ ఖాన్ కానీ సాయి సుదర్శన్ అండ్ అదేవిధంగా శుభ్రామ్ గిల్ కానీ అండ్ మిల్లర్ కానీ వీళ్ళందరూ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ వీళ్ళు ఈ మ్యాచ్ గెలిస్తే డైరెక్ట్గా ఫస్ట్ ప్లేస్కి వెళ్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్, సో వీళ్ళకి చాలా కీలకమైన మ్యాచ్ ఇది. సో ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ అనేవి ఇంకా పట్టుదిట్టంగా ఉంటాయి అనమాట. అండ్ గుజరాత్ టైటన్స్ బౌలింగ్లోకి వచ్చేసేటప్పటికి సో వీళ్ళు రిస్ట్రిక్ట్ చేయగలుగుతారు అండ్ ఈ లైన్ అండ్ లెంత్ వేయగలుగుతారు అనమాట. బౌలింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. సో సిరాజ్ మియా ఆల్రెడీ డాట్ బాల్స్ వేసి మంచి లీడ్లో ఉన్నాడు. అండ్ అదేవిధంగా వీళ్ళకి స్పీడ్ ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్కి మంచి స్పీడ్ లైనప్ ఉంది కానీ కంట్రోలింగ్ లేదనమాట. సో ఎంత స్కోర్ అయినా కానీ వీళ్ళు ఇస్తూనే ఉంటారు. సో కంట్రోలింగ్ లేదు. ఒక కంట్రోల్ చేయగలిగిన బౌలింగ్ అనేది గుజరాత్ టైటన్స్కి ఉంది కానీ వీళ్ళకి లేదు. ఇదే పెద్ద మైనస్ అనమాట సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళకి. అండ్ అదేవిధంగా ఓవరాల్గా సో గుజరాత్ టైటన్స్ వర్సెస్ అండ్ ఎస్ఆర్హెచ్ ఈ మూడు జట్లు కూడా సో కంప్లీట్గా ఇప్పుడు దాకా హెడ్ టు హెడ్ మూడు మ్యాచ్లు జరిగినాయి. అయితే మూడిట్లో 2 మ్యాచ్లు గుజరాత్ టైటన్స్ గెలిచింది, ఒక మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. ఇది గమనించాల్సిన విషయం. సో బెట్టింగ్ వేసుకోవాలనుకున్న వాళ్ళు నేను చెప్పినట్టు విధంగానే ఖచ్చితంగా మీరు గుజరాత్ టైటన్స్ మీద బెట్ వేసుకోవడం అనేది చాలా రేట్లు బెటర్ అనమాట. అండ్ అదేవిధంగా ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్కి ఆశాకరణ హెడ్. సో ప్రీవియస్గా హెడ్ అని పెర్ఫార్మెన్స్ లేదు. సో కేవలం అభిషేక్ శర్మ కూడా ఆ రోజు ఆడాడు, అయిపోయింది. అండ్ అదేవిధంగా సో అభిషేక్ శర్మ హెడ్ అండ్ పాకెట్ డైనమైట్గా పేరు ఉందిన మనోడి పేరు ఇషాన్ కిషన్. సో వీళ్ళందరూ ఉన్నారు, మంచి లైనప్ ఉన్నా కానీ లేదు. అండ్ ప్యాట్ కమిన్స్కి బౌలింగ్ ఉన్నా కానీ సో అది ఎందుకు వర్క్ అవ్వట్లేదు. సో ప్యాట్ కమిన్స్ మరి తన తెలివినంత వరల్డ్ కప్ గెలిచిన తెలివినంతా ఈరోజు మ్యాచ్లో పెడతాడా లేదన్న చూడాలి. అండ్ అదేవిధంగా శుభ్మన్ గిల్ అల్లుడు పెర్ఫార్మెన్స్ అనేది ఈరోజు ఏ రకంగా ఉంటుంది అనేది మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీ విన్నింగ్ ప్రిడిక్షన్ కూడా చెప్పండి. సో మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, ఎవరు ఓడిపోతారు అనుకుంటున్నారు. సో ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నారు ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మ్యాచ్ మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.